లియోనెల్ మెస్సీ ఈయన ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మన హైదరాబాద్కు వస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఒక గంట పాటు స్పెండ్ చేస్తారట. సింగరేణి RR9 అలాగే అపర్ణ మెస్సీ ఆల్ స్టార్ జట్ల మధ్య ఒక 20 నిమిషాల పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉంటుందట. ఆ తర్వాత పిల్లలకు మాస్టర్ క్లాస్ తీసుకుంటారట మెస్సీ. ఇక చివరి 5 నిమిషాలైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే మెస్సీకి మధ్య ఒక 5 మినిట్స్ ఈ మ్యాచ్ జరిగే అవకాశం కూడా ఉందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడు దృష్టి అంతా హైదరాబాద్ మీద పడింది. కానీ ఒకసారి థంబ్నెయిల్స్ చూడండి. ఫలక్నామా ప్యాలెస్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా మెస్సీ సెల్ఫీలు ఇస్తారట. ఒక్క సెల్ఫీ కావాలి అంటే GSTతో కలిపి 10 లక్షలు పే చేయాలట. ఇక ఫ్యామిలీ ఫోటో కావాలంటే కొంత డిస్కౌంట్ ఉంటుందట. సో 100 మందికి మాత్రమే ఈ అవకాశం అట. ఇలా తెగ ప్రచారం జరుగుతుంది. కానీ ప్రచారం జరుగుతున్నట్టు మెస్సీ ఏమీ డబ్బుల్ని తన సొంత జోబులో వేసుకోరు. మెస్సీ ఫౌండేషన్కి క్రీడాభివృద్ధికి ఉపయోగిస్తారట. కానీ మెస్సీ లాంటి వాళ్ళు హైదరాబాద్కి రావడం వల్ల ఫుట్బాల్ అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. అలాగే పిల్లలకు కూడా ఫుట్బాల్ పట్ల మెలకువలు తెలుస్తాయి. ఇక దీంతో పాటు ఎవరైతే టాలెంట్ ఉండి నేర్చుకోలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళను ఇన్స్పైర్ చేసినట్టు కూడా అవుతుంది. నిజంగా క్వశ్చన్ చేయాలనుకుంటే ఆయన సెల్ఫీకి 10 లక్షలు తీసుకున్నాడా 15 లక్షలు తీసుకున్నాడా అని కాదు. ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ఇండియాకి తీసుకొస్తున్నారు, కానీ ఇండియా నుంచి ఇలాంటి ప్లేయర్స్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు అని. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తే మనోళ్ళు ఐటీలోనే కాదు ఆటల్లోనూ తమ సత్తా చూపించడానికి రెడీగా ఉన్నారు.